వెల్కమ్ టు పల్లవి టీవీ. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సొంత తండ్రి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అతనికి సంబంధించి తన మీద దాడికి తనను అంతమొందించేందుకు ప్లాన్ వేశారని, తన మీద దాడికి గుర్తు తెలియని వ్యక్తులను పంపారు 40 మంది అనేది ఆయన ప్రధాన ఆరోపణలు చేశారు. ఇష్యూ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇతని పేరు సంతోష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు. సో ఇతను ఈ ఒక అమ్మాయిని ప్రేమించిండు, లవ్ చేసిండు. సో బీఆర్ఎస్ నాయకురాలు అని చెప్తా ఉన్నారు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ. సో వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. ఈ లవ్ చేసుకున్నటువంటి విషయాన్ని మనకు సంతోష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ళిండు. ఇంట్లో మాట్లాడినప్పుడు ప్రకాష్ గౌడ్ ఒప్పుకున్నట్టు ఈయన చెప్తా ఉన్నాడు. ఒప్పుకొని నీ ఇష్టంలో చేసుకో అనేది విషయం చెప్పిందట. సో చెప్పిన తర్వాత వీళ్ళు పోయిన జూన్ నెలలో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇది ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్చర్. ఇది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో ప్రస్తుతం సంతోష్ గౌడ్ వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. సో ఇంట్లో ఉంటున్న క్రమంలో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 40 మంది మాస్కులు పెట్టుకొని వచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసిరట, దాడి చేసే ప్రయత్నం చేసిరని నిన్న వీళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు. సో ఫిర్యాదు చేస్తే వీళ్ళు దాదాపు 3 గంటల నుంచి సాయంత్రం వరకు ఉన్నా కానీ వీళ్ళ ఫిర్యాదు తీసుకోలేదనేది తెలుస్తూ ఉంది. సో వీళ్ళ ఫిర్యాదు తీసుకోకపోగా ఈరోజు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ మదర్ కొంత ఎవరికో అమౌంట్ ఇచ్చేది ఉందా, లేదంటే ఏ విషయంలో వీళ్ళ మీద కేసు పెట్టిరట. గుర్తు తెలియని వ్యక్తులు కేసు పెడితే వాళ్ళందరూ వీళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చారట. పోలీసులు కూడా వీళ్ళ ఇంటి మీదకి వచ్చారు. వీళ్ళు ఈమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో దాడికి సంబంధించిన విజువల్స్ ఇవి. సో ఇది దాడికి సంబంధించినటువంటి విజువల్స్. అతను ఏం చెప్తున్నాడో విందాం. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసిన ఈ డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. సో ఇది విషయం అనే నాకు సంబంధించి వీళ్ళు ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఉందో ఆమెకు ఆమె అప్పు ఇవ్వాలంటూ కొంతమంది వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. సో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి, అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన పోలీసులు వాళ్ళ అటువైపు ఉన్నారనేది వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో వీళ్ళు కొద్దిసేపటి క్రితం ఇంతమందుకు మనకు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ కోసం ఇవ్వడానికి వచ్చిన తర్వాత
ఇవ్వడానికి వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిపోయి బయటికి వెళ్ళే క్రమంలో పోలీసులు ఆమెను ఎవరైతే ఈ సంతోష్ గౌడ్ అని చెప్తున్న అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ మదర్ను పోలీసులు వ్యాన్లో అదుపులోకి తీసుకెళ్లిన పరిస్థితి. సో ఇది విషయం. మొత్తానికి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే ఆ ఇష్యూతో నాకు సంబంధం లేదని ఒక మీడియా ఛానల్తో ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ ఇష్యూ నాకు తెలియదు, ఆ ఇష్యూతో సంబంధమే లేదని ప్రకాష్ గౌడ్ చెప్తా ఉన్నారు. ప్రకాష్ గౌడ్ కుమారుడు మాత్రం నేను అమ్మాయిని ఇష్టపడ్డా కాబట్టే నా మీద నేను ఎక్కడైతే ఉంటున్నానో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు అప్పియాలని వాళ్ళ మీద ఇవన్నీ చేస్తూ ఉన్నారనేది, పోలీసులు కూడా మాకు రక్షణ లేరు అటువైపే ఉన్నారనేది ప్రకాష్ గౌడ్, సో మనకు వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో సంతోష్ గౌడ్ ఆయనే ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఫర్దర్గా ఎట్లాంటి కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉందో చూడాలి. ఈ ఇష్యూకి సంబంధించి మీరు కూడా మీ కామెంట్స్ కింద తెలియజేయండి.